నమస్తే అండి. ఈ రోజు రాజమండ్రి జేఎన్ రోడ్ నుంచి అటువైపుగా వెళ్తుంటే అండి ఆ పక్కన మనం తాటి బెల్లం కాఫీ అని కనిపించిందండి. ఇంక ఇక్కడ ఆగి తాటి బెల్లం కాఫీ ఏంటా అని ఇలా చూస్తే ఈ తాటి బెల్లం కాఫీలో చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయటండి. ఇవి కూడా ఇక్కడ ఫ్లెక్స్ లో రాశారండి. అలాగే చిరుధాన్యాలు కూడా మనకు చాలా మంచి అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్స్ లో రాశారు. అయితే వీటి ఉపయోగాలు లాస్ట్ లో చెప్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా మా వాళ్ళు నేను వెంటనే తాటి బెల్లంతో చేసిన కాఫీ అయితే తాగడానికి లోపలికి వెళ్ళామండి. లోపల చూస్తే గ్రీనరీగా చాలా రకాల ప్లాంట్స్ తో కలకలాడుతుందండి. ఇంకా ముగ్గురు 3 రకాల ఐటమ్స్ ఈ తాటి బెల్లంతో ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే తాటి బెల్లంతో కాఫీ చెప్పానండి. ఒకళ్ళు అయితే తాటి బెల్లంతో టీ చెప్పారండి. ఇంకా మా విజయ్ అయితే తాటి బెల్లంతో బూస్ట్ అని చెప్పాడండి. ఇంకా ఆయన గ్లాసుల్లో తాటి బెల్లం డెకాషన్ వేసి దాంట్లో కొంచెం మిల్క్ వేసుకుంటూ వచ్చాడండి. ఇంకా తాటి బెల్లంతో చేసిన టీ కాఫీ బూస్ట్ రెడీ అయ్యాక ఒక ఆయన తీసుకొచ్చి మా దగ్గర పెట్టారండి. ఇంకా ముగ్గురు ఆ గ్లాసులు తీసుకున్నాకనండి ఇంకా మా విజయ్ అయితే తాటి బెల్లం బూస్ట్ తీసుకుని టేస్ట్ అయితే బాగుంది కానీ గ్లాస్ ఇంకా పెద్ద ఉంటే బాగుంటుంది అంటున్నాడండి. జాలిపడి సేరితే మూలకెళ్ళి మూరలు లెక్కేసుకున్నాడంట నీలాంటోడే అని చెప్పేసి ఏదో సరదాగా సాయంత్రం టీ ఇప్పిస్తే ఇన్ని వంకలు పెడుతున్నాడండి. ఇంకా నాకు ఇచ్చిన తాటి బెల్లం కాఫీ అయితే అదుర్సండి. ఇంకా మా దంతుకు కూడా ఈ తాటి బెల్లం టీ అయితే బాగా నచ్చింది.